హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ డీజేఎస్ కలెక్షన్స్ అఫీషియల్. మీ డీజేఎస్ మాది దినేష్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏం కోసం ఏమేమి చూపించబోతున్నానో చెప్పే ముందు ఒక విన్నపం అండి. నేను 2000 సబ్స్క్రైబర్స్కి నియర్గా ఉన్నాను. ఒక 1700 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నా వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి. నా ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేయండి. ఆహ్, నా వీడియో అనేది సబ్స్క్రైబర్స్ షార్ట్ వీడియోస్‌కొస్తున్నారు, లార్జ్ వీడియోస్‌కొస్తున్నారు కానీ, ఆ వ్యూస్ అనేది నా ఛానల్‌లో పెరగట్లేదు ఆశించిన మేర. కొంచెం వ్యూస్ అనేది పెరిగితే అంతే కాకుండా లైక్ కూడా ఇవ్వండి. లైక్ ఇచ్చే వాళ్ళకి చెప్పట్లేదు. లైక్ ఇవ్వనోళ్ళకి మీరు ఒకవేళ చూడకుండా ప్లే చేస్తున్న వాళ్ళైతే గనక ఛానల్‌లో నా వీడియో ప్లే చేసేప్పుడు స్టార్ట్ చేసేప్పుడే నాకు లైక్ బటన్ అనేది ఇవ్వండి. ఎందుకంటే ఆహ్, హ్మ్, ఏంటండి కలెక్షన్స్ వీడియో ఎవరండి చూడకుండా ప్లే చేసేవాళ్ళుంటారు అని అడగకండి. ఎందుకంటే నేను చాలా మంది లైక్స్ అనేది కామెంట్ వచ్చినప్పుడు నాకు లైక్ అనేది రీచ్ అవ్వల. ఒకవేళ నాకు లైక్ అనేది బై మిస్టేక్ రీచ్ అవ్వట్లేదేమో అదొకటి డౌట్. అంతే కాకుండా ఒకవేళ ప్లే చేస్తున్నట్లయితే గనక నాకు సపోర్ట్ చేయాలి అని మీకు బయటికెళ్ళి కొనుక్కునే అవకాశం ఉండి, చాలా కలెక్షన్స్ చూసే అవకాశం ఉండి, డీజేఎస్‌కి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ప్లే చేస్తూ ఉండొచ్చు కొంతమంది. ప్లే చేస్తూ నా వాయిస్ వింటూ చూడాలనిపించినప్పుడు అప్పుడప్పుడు కలెక్షన్స్ చూస్తూ ఉన్నవాళ్ళు వీడియో స్టార్ట్ చేయగానే కొంచెం నా వీడియో అనేది కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే నా నా వీడియో అనేది చూడాల్సిన వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి రీచ్ అవుతుంది. ఈ సపోర్ట్ అనేది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి. నాకు వీడియో నచ్చితే ఒక 100 వ్యూస్ వస్తాయనుకోండి. ఆ 100 మెంబర్స్‌కి చెప్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేసి ఒకవేళ మీరు వీడియో చూస్తూ మీకు నా కలెక్షన్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే యాస్ ఎ రీసేలర్‌గా నాకు ఆర్డర్స్ కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాను కాబట్టి మంచి మంచి కలెక్షన్సే అప్‌లోడ్ చేస్తున్నాను. అది రీజనబుల్ ప్రైజెస్‌కే. మీకు చాలా మందికి చూస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియోస్‌కి సంబంధించి, కలెక్షన్‌కి సంబంధించి ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ, తక్కువ అనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక నా వీడియో అనేది రిఫర్ చేయండి. వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు. వాళ్ళకి కూడా నా ఛానెల్‌కి కూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఆహ్, మనకు పర్చేసెస్ కూడా వస్తే కనుక నేను పర్చేస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మంచి మంచి కలెక్షన్స్ అప్‌లోడ్ చేస్తున్నాను కాబట్టి అంతే కాకుండా మంచి మంచి షార్ట్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. నేను కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నాను అంటే యాస్ ఎ రీసెల్లర్‌గా, యాస్ ఎ హౌస్ వైఫ్‌గా, యాస్ ఎ యూట్యూబర్‌గా నాకు నా వర్క్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క చిన్న కామెంట్‌కి నేను రిప్లై ఇవ్వటానికి కుదరదు. ఆ రిప్లై ఇయ్యకపోతే హర్ట్ అవుతారనే ఉద్దేశంతో నేను షార్ట్స్‌కి సంబంధించి కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేశాను. అది అర్థం చేసుకోండి. కామెంట్ బాక్స్ ఆఫ్ చేశాను కదా అని నా షార్ట్ వీడియోస్ చూడకుండా ఉండకండి. నచ్చితే గనక చూడండి. నచ్చకపోతే చూడలేదు అంటే అది నో ప్రాబ్లమ్. నచ్చితే గనక చూడండి. ఇంకా దీన్ని లెంతీ చేయాలనుకోవట్లేదు. నేనివాళ మీ ముందుకి అన్బాక్సింగ్ వీడియోతో వచ్చేస్తున్నాను. అంతే కాకుండా ఇవాళ మా మమ్మీ, డ్యాడీ అనేది మ్యారేజ్ డే అన్నమాట. మా మమ్మీ, డ్యాడీకి అనేది మ్యారేజ్ డే విషెస్ అనేది తెలియచేయండి అందరూ. అందరూ తెలియజేస్తారనుకుంటున్నాను. ఇవాళ మీరు చూడబోయేది ఏంటంటే 0-15 ఇయర్స్ లోపు పిల్లలకి లెహెంగా కలెక్షన్స్ అన్నమాట. నేను లెహెంగా కలెక్షన్స్ అప్‌లోడ్ చేస్తున్నప్పటికి కూడా కిడ్స్‌కి సంబంధించి లెహెంగా కలెక్షన్స్ అప్‌లోడ్ చేసినప్పుడు నా ఛానెల్‌లో వ్యూస్ రాట్లేదు. అంటే కిడ్స్‌కి సంబంధించి అప్‌లోడ్ చేయాలా? వద్దా? అనేది నాకు తెలీదు. నాకైతే ఒక ప్యాషన్ ఉంది. మన వుమెన్స్‌కి సంబంధించి ప్రతి ఒక్కటి హెయిర్ పిన్ దగ్గర నుంచి అన్నీ అప్‌లోడ్ చేయాలని నా దగ్గర ఒక ప్యాషన్ ఉంది. అందుకని నేను ఆహ్, మనం బయటికెళ్ళి కొనుక్కోలేని ఒక పరిస్థితి వచ్చినప్పుడు, మన ఇంట్లో నుండే పర్చేస్ చేయాలనుకున్నప్పుడు, ఒక ఆసరాగా మన ఛానెల్ అనేది ఉంటుంది. కొంచెం నాలెడ్జ్ అనేది కూడా వస్తుంది అనే ఉద్దేశంతో అప్‌లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క వ్యూవర్ దగ్గర నుండి మనం పర్చేస్ ఆశించము. ఒక్కొక్క వ్యూవర్ ఎలా అయితే మనకు సపోర్ట్ చేయగలుగుతారో అలా సపోర్ట్ చేద్దాం. కొంతమంది వీడియోని చూడగలుగుతారు. కొంతమంది పర్చేస్ చేయగలుగుతారు. కొంతమందికి షేర్ చేస్తారు. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఛానెల్‌కి అనేది సపోర్ట్ చేస్తారు. మీకు ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన
ఛానెల్‌లో మెంబర్‌షిప్ అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ చేశామండి. మీకు పర్చేస్ చేసుకొని షిప్పింగ్‌కి సంబంధించి చార్జెస్ డిక్రీజ్ చేసుకోవాలి అంటే రిమూవ్ చేసుకోవాలనుకుంటే రూ. 159 పెట్టి మీరు మెంబర్‌షిప్ తీసుకోండి. అది 1 మంత్ వరకు ఉంటుంది వ్యాలిడిటీ అనేది. మెంబర్‌షిప్స్ అనేది తీసుకుంటూ ఉంటే నేను ఓ 6 మంత్స్‌కి, 3 మంత్స్‌కి 1 ఇయర్‌కి అలా అనేది మెంబర్‌షిప్స్ అనేది స్టార్ట్ చేస్తాను. అది ఎప్పటి నుండో స్టార్ట్‌లో ఉంది. ఒకసారి ఛానెల్ జాయిన్ బటన్‌లో క్లిక్ చేస్తే మీరు మెంబర్‌షిప్స్ అనేది మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. మెంబర్‌షిప్ చెక్ చేసి రూ. 159 మినిమమ్ ఉంటుందండి. ఎందుకంటే మీరు నాకు రూ. 159 పే చేసినప్పటికి కూడా 40% అనేది యూట్యూబ్ తీసుకుంటుంది. ఆ తర్వాత కూడా నాకు ఎమ్మటే అయితే ఏం రావు. మీరైతే మెంబర్‌షిప్ తీసుకున్న దగ్గర నుంచి నేను మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ అనేది ఇస్తాను. నాకైతే కనుక $100 అయితేనే నాకు ఆ మెంబర్‌షిప్ మీరు తీసుకున్న దానికి మనీ అనేది నాకు రిటర్న్ బ్యాక్ వస్తది. అది 40% కట్ అవుతుంది. అది మీరు చూసుకోండి 40% అంటే రూ. 59లో నాకు ఎంత రిటర్న్ బ్యాక్ వస్తుంది? అది ఎన్ని రోజులకొస్తుంది అనేది నాకు నా ఛానెల్‌కి సపోర్ట్ చేయడం కోసమే నేను ఆ మెంబర్‌షిప్ కూడా అడుగుతున్నాననమాట. నాకు నేను మే 1కి పోయిన ఇయర్ 2023 మే 1కి నా ఛానెల్ మానిటైజేషన్ అయింది. నాకిప్పటి వరకు $16 మాత్రమే నేను ఎర్న్ చేయగలిగాను. ఎంతవరకు మీరు నా ఛానెల్‌లో అంటే నేను డబ్బులు సంపాదించడం కోసమే కాదు. ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ అనేది అప్‌లోడ్ చేస్తున్నాను. ఇంకా మంచి కలెక్షన్స్ అప్‌లోడ్ చేయాలి అంటే మీరు నాకు సపోర్ట్ చేయగలిగితేనే నేను చేయగలుగుతాను. అందుకనే నేను ఇంట్లో ఉండే చేయగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆన్‌లైన్ నుంచి చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయండి. ఇది బాగా జెన్యూన్ ఉన్న ప్లాట్‌ఫార్మ్. మనకి ఎటువంటి పేమెంట్స్‌కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అది మనం కరెక్ట్‌గా చేసుకోగలిగితే యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ అనేది కరెక్ట్‌గా మనం యూజ్ చేసుకోగలిగితే కనుక మనము మంత్లీ ఇన్‌కమ్ అనేది మనం సంపాదించుకోగలుగుతాం. ఎలా సంపాదించుకోగలుగుతామంటే మీలాంటి వాళ్ళు నమ్మకం ఉన్నవాళ్ళు, డీజేఎస్‌ని నమ్మిన వాళ్ళు వీడియో అనేది చూడండి. కామెంట్ అనేది ఏంటి అంటే మీరు చూసారు అని తెలుస్తుంది. మీ అభిప్రాయం ఏంటి అనేది తెలుస్తుంది. అందుకని నాకు మీ కామెంట్ అనేది చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అనేది కూడా నాకు ఒక ఐడియా వస్తుందనమాట. ఇంకా ఇవాల్టి అన్బాక్సింగ్ వీడియోకి వెళ్ళిపోదాం. సూపర్ ప్యాకింగ్ అమ్మో! లోపల ఎలా ఉంటదో గాని ప్యాకింగ్ మామూలుగా లేదమ్మో! పోనీలే ఇవ్వాలంటే పెట్టేమని ఎత్తుక్కోవాలేమో అనుకున్నా. పెట్టి కూడా ఎతుక్కోవాలేమో అనుకున్నా. వావ్! చూసుకో అదంతా. క్లాత్ ఎలా ఉంది? ఏంటి సంగతి? ఏం డిజైన్ ఇది? నెమలి డిజైన్ వచ్చింది. క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుంది. బ్రాసో క్వాలిటీ అనమాట. ఇదేంటి ఇది? క్లాత్ ఏం క్వాలిటీ ఇది? సింపుల్ గా మనం పెట్టే కాస్ట్ కి తగ్గట్టు వచ్చినట్టేనండి. పట్టు క్వాలిటీ. ఇదేందమ్మా? ఇదేంది? దేనికో అక్కడ పెడతారు మరి చూద్దాం. దేనికి ఇక్కడ నడుము కట్టుకుంటారండి. ఇది డీటెయిల్ గా తెద్దాం ఫస్ట్. ఇదేంటో ఇచ్చాడండి. అది ఏంటో మరి నాకు అర్థం కాలేదు. బెల్ట్ ఏమో మరి. ఇదేమో బ్లౌజ్ ఇంకా డార్క్ గా ఉంది. మామూలుగా దీని మీద లైట్ కనబడుతుంది కానీ డార్క్ గా ఉంది. బాగుంది. పెట్టిన కాస్ట్ కి బాగా కూడా బాగానే ఉంది. పెట్టిన కాస్ట్ కి బాగానే వచ్చినట్టే. ఇది ఏమన్నా దీనికి నాడగా వేయాలా ఏంటి? వాళ్ళు చూసుకుంటారు. అసలు వెయ్యాలా? నాకు తెలుసు ఉక్స్ వచ్చేసిద్ది మాక్సిమం. అక్కర్లేదా? ఇదంతా డిజైన్ సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది. ఇస్త్రీ పెట్టించుకుంటే బాగుంటది. కొరియర్ లో రావటం అంటే అన్నిటి మీద ఆయన మంచిగానే ఇచ్చినాడు. కవర్ గివర్ ఇచ్చి లోపల ఇన్నర్ ఇచ్చాడు. ఇలా కాటన్ కాదు కానీ ఇన్నర్ ఇచ్చాడు. ఆయన రాసిందే ఇచ్చినట్టున్నాడు. లోపల ఇన్నర్ కూడా రాశాడు. ఇవ్వలేదు అనుకుంటే ఇచ్చాడు. లోపల ఇన్నర్ కూడా ఇచ్చాడు. అది బ్లౌజ్ కే చూడలే. ఇక్కడ ఇట్లా హుక్ లాగా ఇచ్చాడు.
మన నాడా కావాలంటే నాడా వేసుకోవచ్చు, హుక్ కావాలంటే హుక్ పెట్టుకోవచ్చు. ప్రెజెంట్ చేసేప్పుడు హుక్ అయితే ఏమి ఇవ్వలేదు, అది హుక్ మనం స్టిచ్ చేసుకోవాలి. హుక్ మనం స్టిచ్ చేసుకోవాలి, హుక్ ఏమి ఇవ్వలేదు. ఆ ఇన్నర్ ఓపెన్ చేసి ఇచ్చాడు, ఇలా జిప్పిచ్చాడు. జాగ్రత్తగానే ఉంది, కొంత టైట్ గా ఉంటాయి. మడతేసి తిప్పమ్మా గట్టిగానే ఉంది. చాలా కొద్ది కుట్టించుకోవాలి, తిప్ప తీసేసుకోవాలి. తీసుకుంటారు. పాప అయితే 12 years అని తీసుకున్నాము. మరి అమ్మాయి తీసుకుంటే సరిపోదు, లేదా అప్పుడు తీసుకుంటారు కుట్లు తీసి సరిపోదు. సన్నమే యాక్చువల్ గా. ఇలా బ్యాక్ కూడా మంచిగా క్లాత్ ఇచ్చాడండి. చూడండి లైనింగ్ కూడా బాగుంది కదా, క్లాత్ లైనింగ్ కూడా బాగానే ఇచ్చాడు. ఎంత పెట్టుకున్నావు నువ్వు? బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మనం పెట్టిన కాస్ట్కి సరిపడా వచ్చినట్టే. మంచిగా లైనింగ్ కూడా ఇచ్చాడు పాడైపోకుండా. చూడండి బ్లౌజ్ హ్యాండ్కి చక్కగా, అసలు మనం కుట్టించుకుంటేనే ఒక 600 అలా అడుగుతాడు కదా, బాగా అసలు ఎంత బాగా కుచ్చొచ్చింది. చూడండి చూడండి ఎంత బాగా కుచ్చింది, కుచ్చి బాగా పెట్టాడు. బాహుబలి అనుష్క స్టైల్ కదా, ట్రెండ్ కదా, బాహుబలి అనుష్క బుట్ట బాగుంది. బుట్ట కూడా బాగా వచ్చింది. పెట్టుందేమో చూసి పెట్టులో పెడితే పోయాడు. బ్లౌజ్ కూడా బాగా నచ్చింది. కూడా పొడుగు. ఇటు బుట్ట వచ్చింది మంచిగా, నాకైతే బుట్ట బాగా నచ్చింది. ఇంక లేసులు thanks for watching MIDIJS Collections official. MIDIJS Madhvi Dinesh. Please subscribe my channel for more interest.